అమ్మ అనేది పేరు కాదు, అది ఒక త్యాగం. పుట్టినప్పటి నుంచి కూతురైన ప్రపంచం, కూతురైన ప్రాణం అనుకొని బతికింది ఆ తల్లి. ఒక్కరోజు ఒక్క క్షణంలో ఆ ప్రేమ అంతా మాయమైపోయింది. ప్రియుడి మోజులో పడి కన్న తల్లి ప్రాణాలు తీసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది కసాయి కూతురు. జవహర్ నగర్లో జరిగినటువంటి ఘటన. ఏడాది క్రితం ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి ప్రేమకు వాళ్ళ అమ్మ అడ్డుపడి, వాడు కరెక్ట్ కాదు, వాడు మంచోడు కాదు, నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా అని చెప్పింది. నా ప్రేమకు నువ్వు అడ్డుపడతావా అని చెప్పి ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టింది కసాయి కూతురు. ఎంత బాధకరమైన పరిస్థితి, ఎంత దారుణమైన ఘటన. ఒక్క క్షణం కోపం, ఒక్క క్షణం మోజు, ఒక్క క్షణం తప్పుడు నిర్ణయం, చివరికి ఆ తల్లి ప్రాణాలు పోయినాయి. పోలీస్ స్టేషన్కి పోయి మా అమ్మకు అనిపించలేదు, మా అమ్మ మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. ఎంత దారుణం. ఎవడో ముక్కు ముఖం తెలవనోని కోసం కన్న తల్లి ప్రాణాలు తీసింది ఆ కసాయి కూతురు. కనీసం చంపేటప్పుడన్నా నన్ను కన్న తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి, 9 నెలలు నన్ను కడుపులో మోసిన తల్లి అని ఒక్క క్షణం కూడా గుర్తుకు రాలేదా? ఇలాంటి కూతుర్లు కూడా ఉన్నారా? ఎంత దారుణం. ఇలాంటివి చదువుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయరు. సమాజంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి సమాజానికి తెలియాల్సిన పరిస్థితి ఉన్నది. ఎంత దారుణం అండి. ప్రేమించాలే, ప్రేమించడు తప్ప అనట్లే. ప్రేమించినప్పుడు ఇంట్లో అమ్మ నాన్నను ఒప్పించేంత ధైర్యం కూడా ఉండాలి. అవసరమైతే వాళ్ళ కాళ్ళలో ఏళ్ళ పడి ఒప్పించుకోవాలి. కన్న తల్లిదండ్రుల ప్రాణాలు తీయద్దు కదా.